సింహరాశి. ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం, ఉదారత మరియు న్యాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. వీరు పూర్తి స్వార్థపరులుగాను అహంకారులుగా కూడా ఉంటారు. ఈ రాశివారు తీసుకునే నిర్ణయాలు పూర్తి సామర్థ్యం కలిగి ఉంటారు. ఇతరులను మార్గదర్శకులుగా ప్రబోధాలు చేస్తారు. ఈ రాశివారికి అహంకారమే ఆభరణంగా తమను తామే గొప్పవారుగా భావిస్తారు మరియు ఇతరుల అభిప్రాయాలను పట్టించుకోరు. ఆత్మవిశ్వాసం, ఉదారత, న్యాయకత్వ లక్షణాలు, సృజనాత్మకత, హాస్య స్వభావం, ప్రేమ, ప్రజలను ఆకర్షించే వీరి బలం పూర్తిగా స్వార్థపరత్వం, అహంకారం, మొండితనం, క్రూరత్వం, విమర్శ వీరి బలహీనతలు. మరి మహాభారతంలో సింహరాశిలో ఏ పాత్ర ఉందో మనం చూద్దాం. స్నేహధర్మాలకు కట్టుబడి రక్త సంబంధానికి విలువ ఇవ్వనివాడు, తాను నమ్ముకున్న మంచితనానికి దాన ధర్మాలకు పెట్టింది పేరు. కానీ సమయాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోవడంలో తద్వారా వచ్చిన కష్టాలకు నిలబడే ప్రాణత్యాగం చేసినవాడు, జీవితంలో గెలవాలి అంటే మంచితనంతో పాటు చుట్టూ ఉండే సామాజిక పరిస్థితులని సమయాన్ని బట్టి ఎలా నిర్ణయించుకోవాలో, చెడు స్నేహం ఊహలకు కూడా అందని విధంగా జీవితం నాశనం చేస్తుందనే సందేశాన్ని ఇచ్చినవాడు. అటువంటి వ్యక్తి దాన కర్ణుడుగా, దుష్ట చతుష్టయాల్లో ఒకడుగా మిగిలినటువంటి కర్ణుడు మీ సింహరాశికి చెందినవాడే.